ఆవాస హిల్స్ నేను కూడా వెళ్ళి చూశాను. అక్కడ స్టార్టింగ్‌లోనే పెద్ద పెద్ద బోర్డ్స్ పెట్టారు. విజన్ బోర్డ్ అని ఒకటి అండ్ ఎగ్జిస్టింగ్ క్లయింట్స్ నేను అక్కడే చూశాననమాట. ప్రతి ఒక్క పేరు మీరు అక్కడ రాశారు. 2000+ క్లయింట్స్. సో ఏంటి ఆ విజన్ బోర్డ్ గురించి ఏంటి? జనరల్‌గా అంటే ఏంటంటే కస్టమర్స్ అనేవాళ్ళు మన సైట్‌కి వచ్చినప్పుడు సో వాళ్ళకి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇవ్వగలగాలి. ఓవరాల్‌గా మేము చెప్తుంటాము. సో కరెక్ట్. రిటర్న్‌గా అనేది మనం ఏం డెవలప్‌మెంట్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది కస్టమర్స్‌కి ఉండాలి. ఈవెన్ మేము సైట్‌లో మీరు చూసినప్పుడు కస్టమర్స్ ఎంటైర్ కస్టమర్స్ లిస్ట్ కూడా సైట్‌లో ఉంటుంది. ఓకే. నేమ్స్, ప్లాట్ అవును. నెంబర్స్ మొత్తం అంతా మెన్షన్ చేసి ఉంటాం. హ్మ్. మేము ఏమేమి డెవలప్‌మెంట్ చేసాము, ఏం చేయబోతున్నాం అనేది కూడా బోర్డ్స్ అక్కడ పెట్టున్నాము. హ్మ్. సో దీంతోటే జనరల్‌గా మనం విజన్ 2030 అని ఒకటి తీసుకొని దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. ఓకే. జనరల్‌గా ఏందంటే ఎవరైనా కూడా ఏదైనా ఒక బిజినెస్ కానీ ఏదైనా ఒక గోల్ అనేది ఉండాలి. సో ఆ ఓకే. గోల్ బేస్ చేసుకొని మనం 2030 అని స్టార్ట్ చేసాము. జనరల్‌గా మేము స్టార్ట్ చేసినప్పుడు 42 ఎకర్స్‌తో చేసాము. ఇప్పుడు 125 ఎకర్స్ వరకు అయింది. హ్మ్. స్టార్టింగ్‌లో మాకున్నది 550 మంది కస్టమర్స్ ఉండేవాళ్ళు. ఈరోజు 1600 వరకు కస్టమర్స్ ఉన్నారు. ఓకే. సో ఇంకా మా టార్గెట్ ఏంటంటే 42 ఎకర్స్ నుంచి 125కి వచ్చాం. ఇంకా 120 ఎకర్స్ వరకు సోర్స్ ఉన్నది. అంటే ఓకే. నియర్లీ 250 ఎకర్స్ వరకు మేము ఇంకా అక్కడ 2030 లోపల 30 లోపు. చేసి ఒక 3500 కస్టమర్స్ అక్కడ చేసి హ్మ్. హౌసెస్ కట్టాలని కూడా ప్రపోజల్ ఉంది అక్కడ. ఓకే. యాక్చువల్‌గా అన్ని రెసిడెన్షియల్‌కి దగ్గరలోనే చూస్ చేసుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల డెవలప్‌మెంట్స్ చూస్ చేసుకుంటారు. ద మెయిన్ థింగ్ ట్రస్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్ సార్. ఆ ట్రస్ట్‌ని ఎలా బిల్డ్ చేశారు మీరు? ఒక్కటేనండి, మనము కస్టమర్ కావాల్సినవి మనం ట్రాన్స్పరెంట్గా పెట్టగలిగితే అదే ట్రస్ట్.